దాదాపుగా మృత్యు సమీపంలోకి వెళ్ళి వెనక్కొచ్చారు అలిపిరిలో మీ మీద దాడి జరిగినప్పుడు. సో ఆల్మోస్ట్ అది ఒక మేజర్ అటాక్ ఒక ముఖ్యమంత్రి మీద నక్సలైట్లు అక్కడ వెస్ట్ బెంగాల్ తర్వాత చేశారు. బట్ ముఖ్యమంత్రికి సంబంధించినంతవరకు అయితే నక్సలైట్కి సంబంధించి ఫస్ట్ అటాక్ అది నాకు గుర్తున్నంత వరకు. వేరే టెర్రరిస్టులు చేశారు కానీ మావోయిస్టు తీవ్రవాదులు చేయటం అదే మొదటిసారి. ఆ సంఘటన జరిగిన తర్వాత మీరు అంటే కోలుకున్నాక అంటే జస్ట్ కారులో నుంచి లేచారు కదా, మీకు ఏమనిపించింది ఆ ఫస్ట్ ఆ మూమెంట్? అంటే నాకు అది ఒక షాక్. మాట్లాడుకుంటూ పోతున్నాం అంటే అసలు ఏమీ తెలియని పరిస్థితి కాదు, మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం. అవును, కారులో. ఓకే, కారులో మాట్లాడుకుంటూ పోతున్నాం. టకామని 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, నేనున్నాను. మాట్లాడుకుంటూ పోతుంటే టకామని పేలింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఆ మూమెంట్లో జ్ఞాపకం యాక్సిడెంట్ మారిగా అనిపించింది. అది ఎక్కడ కొట్టాడు అంతే. 2 minutes మైండ్ బ్లాంక్ అయిపోయింది. అక్కడి నుంచి లేచాను. లేచిన తర్వాత నేనే స్వయంగా లేచి, అది ఒకసారి అనిపిస్తుంది అనమాట, మరి లేచి వచ్చేస్తాం. లేచిన తర్వాత నేరుగా వ్యాన్ దగ్గరికి పోయే వరకు నేనే వెళ్ళాను, నాకు తెలియకుండానే వెళ్ళా. పడుకున్న తర్వాత 5 minutes మళ్ళీ బ్లాంక్ అయిపోయా. తెలియదు నాకేం జరిగింది, తెలియదు, అన్కాన్షియస్. హాస్పిటల్కి వస్తానే ఎక్కడికి వచ్చామన్నా, హాస్పిటల్కి వచ్చామండి, నక్సలైట్స్ బ్లాస్ట్ చేశారు, బ్లాస్ట్ అయిందని అన్నారు. ఓ అదే అని. అప్పటి వరకు ఆడ నుంచి హాస్పిటల్లో ఎక్కడున్నామని అడిగారా? ఎక్కడికి వచ్చామన్నా చూసి హాస్పిటల్ తీసుకొచ్చామన్నారు పోతుంటే స్ట్రెచర్లో. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఓకే. సో తర్వాత భయం అనిపించిందా? జీవితంలో నాకు ఒక ఇది, ఎప్పుడు కూడా నేను ఏ పని చేసినా భయపడకుండా చేసేయడం అలవాటు అనమాట. నాకు అది అనిపించలేదు, ఎందుకంటే ఇట్స్ ఓకే జరిగింది కాబట్టి 2 నిమిషాల్లో షాక్ నుంచి బయట వచ్చాను. అంటే నేచురల్గా ఒక మనిషికి ఒక షాక్ అబ్జర్వర్ మాదిరిగా, లేకపోతే మెంటల్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు మన డాక్టర్స్ అడిగాను, ఎందుకు నాకు 2 నిమిషాలు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు గుర్తులేదు, కాసేపు బ్లాంక్ అయింది. ఏంటంటే ఎస్ మైండ్ విల్ యాక్ట్ లైక్ దట్ అని చెప్పారు, అది ప్రవర్తిస్తుంది వారిగా అన్నారు. సరే అయిపోయింది. తర్వాత నేను ఎప్పుడూ భయపడలేదు. లైఫ్లో ఏంటంటే కొన్ని చేసినప్పుడు ఓకే నాకు ఇష్టం లేకుండా చేసామా, ఇంకోటి ఒక్కోసారి అయితే ఉదాహరణకు నేను విశాఖ ఎలక్షన్ టూర్ వెళ్ళాను. నేను అప్పుడు వ్యక్తిగతంగా మీరు ఎలా చూడండి, విలాస్ జీవితాన్ని నేను ఎప్పుడు అలవాటు పడలేదు. సీఎంగా ఉండి ఎలక్షన్లు పోతే అందరూ ఎలక్షన్లు పోతే ఎంత డబ్బులు ఖర్చు పెడతా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ నేను అడిగిపోతే ఎలక్షన్ పోతున్నాను, హెలికాప్టర్ వేసపోలేం కాబట్టి ఎవడో ఒక అతను పంపిస్తే పనికని హెలికాప్టర్ ఒకటి తెప్పించుకొని, అది కూడా పెస్టిసైడ్స్ కొట్టే హెలికాప్టర్ తెప్పిస్తే ఆ హెలికాప్టర్ ఎలక్షన్ టూర్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చీపురుపల్లి దిగాం. చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు టేక్ ఆఫ్ అయింది, బ్రేక్స్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, అక్కడ ల్యాండింగ్ అయింది కదా. 5 రౌండ్లు కొట్టి బై ఫోర్స్ తీసుకొచ్చి చెట్లను ఎయిట్ చేస్తామని ఎత్తుకొచ్చి ప్లేన్ ల్యాండ్లో పడేసాడు. ఫోర్స్ఫుల్ ల్యాండింగ్ చేశాడు. అది వడల్ల కాల బ్రేక్స్ ఫెయిల్ అయినాక ఎక్కడ తీయాలి, బ్రేక్స్ అన్నీ ఉంటే కరెక్ట్గా కంట్రోల్ చేసుకుని కింద తీసుకొస్తాడు, తీయలేకపోయాడు. బట్ ఫోర్స్ఫుల్ ల్యాండింగ్ చేశాడు. అట్లా లైఫ్లో అది అప్పుడు నేను అశోక్ ఉన్నాం. అశోక్ అయితే బెదిరిపోయాడు, ఇంకా అయిపోయింది అనుకున్నాను. బోత్ ఆఫ్ us ఓకే, ఇంకా ఏది జరిగినా లక్ అనమాట. అట్లా జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటే బోల్డ్గా ఫేస్ చేయడం తప్ప వేరే మార్గం.